అందుకని తప్పకుండా శంకరన్ గారిని అడిగిన Yes. ఈ విగ్రహాల గురించి ఒకసారి చర్చ వచ్చినప్పుడు మేమే కదా అదే పనిగా పూనుకొని ఊరూరు విగ్రహాలు పెట్టినామని అన్నాడు. ఎందుకు పెట్టింది సార్ అంటే స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ ప్రజలు. కానీ అంత పెద్ద ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వాళ్ళు పెట్టారు, ఆ తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అది మనిషికి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అనేది ఆలోచన. ఆ ఆలోచనతో దాన్ని పెట్టిండు. అంటే విగ్రహం పెట్టడం వరకే మనం అది అక్కడే పూనుకుంటాం, ఆశయ సాధనను మర్చిపోతే కష్టం అవుతుంది. అప్పుడప్పుడు అట్లా కూడా జరుగుతుంటది మీరు అన్నట్టు. కానీ ఆ స్ఫూర్తి ఉండటం చాలా అవసరం, ఆ సింబల్ కనబడటం చాలా అవసరం. అంటే మనిషికి ఆత్మగౌరవం అంత కీలకమవుతుంది. ఆ ఆధిపత్యంకి వెళ్ళి బయటపడి ఆత్మగౌరవాన్ని సాధించుకోగలిగితే అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతాం. చాలా కేసీఆర్ గారికి ఒక అభిప్రాయం ఏముందంటే నిరంకుశ పాలన వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది. అది వాస్తవం కాదు. ఎక్కడ ప్రజాస్వామ్యం వెళ్ళి ప్రజల భాగస్వామ్యం పెరిగిందో, ప్రజల కోణం నుంచి ఆలోచించే అవకాశం కలిగిందో, ప్రజల అభిప్రాయాలకు ఒక విలువ దక్కిందో అక్కడ అభివృద్ధి సాధ్యమైంది. అది దాన్ని దాదాపు రాష్ట్రాల ఏర్పాటుకు సిహెచ్ హనుమంతరావు లాంటి వారు విపులంగా రాసింది. ప్రజల భాగస్వామ్యం ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని. అది చాలా కీలకం. ప్రజలతో భాగస్వామ్యం ఉండాలి, ప్రజలతో మమైకం అనేది ఉండాలి, రెండు ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రజలతో కలిసి ఉంటున్నారా? చెప్పండి. ఇప్పటి వరకు అయితే ఉన్నదండి, ఒక సంబంధం ఉంది. మొదట్లో 1 month పాటు ప్రజా దర్బార్ నడిపారు, ఆ తర్వాత ఎక్కడ లేదు. దానికి ఆనవాళ్లు పెద్దగా తక్కువనే. ఇప్పటికి కూడా దర్బార్ నడుస్తోంది, వస్తున్నారు, చెప్పుకుంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి దొరకకపోతే మంత్రుల దగ్గరికి పోతున్నారు. మంత్రులకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. వాళ్ళు ఉట్టి ఉత్సవ విగ్రహాలుగా లేరు, వాళ్ళకు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, భాగస్వామ్యం ఉన్నది వాళ్ళకు. అవన్నీ చాలా కీలకం కదా. అందుకని ఏమవుతుందంటే మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఇలా సమస్యలు ఎక్కడ అన్నింటినీ తూట్లు పొడుస్తున్న సమయంలో అప్పుడు ఉంటున్నా నిజంగా ఆ పాత్ర పోషించగలిగేటువంటి ఒక అపురూపమైనటువంటి అవకాశం టీఆర్ఎస్కు దక్కింది. కానీ వాళ్ళు ఆ మొత్తము చారిత్రక సందర్భంలో తాము ఏ పాత్ర పోషించవలసి ఉండేనో ఆ పాత్ర వాళ్ళు పోషించలేకపోవడంతో చివరిలో తెలంగాణ అన్న పదం కూడా తీసేసుకున్నారు. దానివల్ల ఏమైపోతున్నదంటే ఇక మనకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్. ఒక రకంగా ఏమైందంటే రాజకీయ పరిణామాలు మనం అన్నింటినీ మనం శాసించలేము. ఉన్న పరిస్థితుల్లో మనం అవకాశాలను వెతుక్కుంటాం. ఇక ఆ పరిస్థితుల్లో ఇది కాంగ్రెస్తో కలిసి నడవటం ఇక తప్పనిసరి. అప్పటికి కూడా మేము చాలా చర్చ చేసినాం 5-6 నెలలు. మామూలు వాళ్ళు వీళ్ళతోనే కాదు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారినే అడిగినాం. సిద్ధాంతపరంగా మీరు అంత గట్టిగా ముందుకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ లాంటి వాళ్ళతో కలిసి నడవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం మీరు అన్నట్టుగా. అంతే అడిగినాం, రాహుల్ గాంధీ గారితోనే మాట్లాడినాం. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక నమ్మకం కుదిరిన తర్వాత ఇక మనకి ఇది మార్గం అనుకొని అప్పుడు మేము వీళ్ళు కూడా ఏం చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఏం చేయకపోతే ప్రత్యామ్నాయం ప్రయాణం ఆగుతుందా, పురోగతి నిలిచిపోతుందా? చరిత్ర ఆగదు. కానీ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని రాబోయే రోజుల్లో ఏ రకంగా చూడాలి? నేను చాలా స్పష్టంగా ప్రకటించిన, మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాం. ఖచ్చితంగా ఆ పాత్ర మేము పోషిస్తాం. మమ్మల్ని మేము మర్చిపోలేం, మేము నడిచొచ్చిన తొవ్వను కూడా మేము మర్చిపోలేదు. అది కూడా రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తికి ఇప్పటికీ తగిన గౌరవం దక్కలేదు అని ఏ జర్నలిస్ట్ అడిగినా చెప్తాడు. ఎప్పుడు కూడా నన్ను నేను కేంద్రం చేసుకొని ఆలోచించలేదు కాబట్టి నన్నంత ఇబ్బంది పెట్టలేదండి. మీకు ఎప్పుడు బాధ కలగలా? నేను ఎప్పుడు నన్ను నేను కేంద్రం చేసుకొని ఆలోచించలే, అందుకని నాకు ఇబ్బంది కాలేదు. ఇక్కడ సగటు మనిషికి ఎంత లాభం అవుతున్నది. మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను చాలా ఆలోచించాను, మిమ్మల్ని ఏ రకంగా అడిగితే మీరు ఏ రకంగా ఇబ్బంది పడతారు, మిమ్మల్నిగా కాన్సన్ట్రేట్ చేస్తూ నేను మాట్లాడితే ఇబ్బంది పడతారేమో అన్న ఫీలింగ్ లో నేను చాలా వచ్చాను. ఏమడిగినా గత 10-15 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తూ వస్తున్నాం కాబట్టి మా అనుభవాలు మాకున్న అనుభవం నుంచి చాలా విషయాలకు ఒక సమాధానం అనేది మాకు దొరికింది కదా. అందుకనే అనుమానం ఎందుకు, ఇంకా మేము దాని గురించి ఏం అడుగుతారో ఏమో అని మీరు భయపడరు అసలు. అందుకనే ఏంటంటే ఆ ప్రజలకు ఎంత లాభమైంది అనేది ముఖ్యం. మా గుర్తింపు ప్రజలకు కోదండరామ్ గారు తెలంగాణ ప్రజలకి గుర్తున్నారా? ఉన్నదని నేను అనుకుంటున్నా. గుర్తు చేస్తోందా మీడియా?
మీడియా గుర్తు చేసినా చేయకపోయినా మా కార్యాచరణే మమ్మల్ని బతికిస్తాయి. రాబోయే రోజుల్లో ఏ రకంగా చూడొచ్చని అంటారు మిమ్మల్ని? ఎప్పుడు మేము ప్రజలతో ఉంటాం. ప్రజల ఏ పదవి తీసుకోరా? ఏ పదవి కావాలని అడగరా? ఇస్తే భాగస్వామ్యం మేము వద్దని అనం. మేము ఇన్నేళ్ల తర్వాత ఒకటి తెలుసుకున్నది ఏంటంటే భాగస్వామ్యం ఉండాలి. ఉంటే మనం అనుకున్న పనులు ఇంకా బాగా చేయగలుగుతాం. అందుకనే రాజకీయ పార్టీగా మారినాం కదా. అవును, తప్పకుండా భాగస్వామ్యాన్ని కోరుతాం, అడుగుతాం, తీసుకుంటాం. దాంట్లో మళ్ళీ భిన్నాభిప్రాయాలు లేవు. కానీ పదవి అంతిమ పరమావధి కాదు. తెలంగాణ ప్రజల యొక్క వికాసము అంతిమ